సామాన్యమైనటువంటిది కాదు. దీన్ని పెట్టి తీసేలాగే ఉన్నాడని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఆయన కొంచెం పక్కగా ఇస్తాడు, అయినా కొంచెం ఆగరా ఇది కాదు అని చెప్పేసి. సాధారణంగా మనం ఏం చేసుకుంటామంటే ఈ రోజుల్లో కూడా ఎవరికైనా సరే అవమానం చేయాలి అన్న, ఆ రోజుల్లో అవమానం చేయాలన్న ఒక పద్ధతి అన్నది ఉంటుంది. ఏమిటి అంటే శిరోమండలం అనేటటువంటిది చేయించాలి. ఈ రోజుల్లో గాడిని ఎక్కించుతాం, గాడిని ఎక్కించారు అంటే మనకి అంత అవమానం లేదన్నమాట, అంతకు మించినటువంటి అవమానం లేదు. కానీ ఆ రోజుల్లో ఏం చేస్తుండేవారు అంటే శిరోజాలన్నీ తీసేసి ఆయన తల మీద ఒక మణి ఉన్నది కృష్ణామకి, ఆ మణిని తీసేసారు. తీసేసి వచ్చేసి ఆ శిబిరం నుంచి బయటకి వస్తారు భయంకరంగా. చాలు వాడికి అంతకన్నా ఇంకేమిటి కావాలి, అవమానం అనేటటువంటి. అందుచేత అవమానం అనేటటువంటిది చావు కన్నా కూడా భయంకరమైనది. అందుచేతనే మానవుడు అవమానకరమైనటువంటి పనులు ఏ పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇవాళ బాగానే ఉంటుందండి, కానీ రేపు ఎవరు చెప్పాడు ఎలా ఉంటుంది అనేటటువంటిది. అందుచేతనే హరిశ్చంద్రులోని ఆయన అంటాడు, రాజే కింకరుడకు కింకరుడే రాజకు కాలానుకూలంబుగన్. దేవి చంద్రవతి ఈ రోజు రాజుగా ఉండేటటువంటి వాడు రేపు బంట అయిపోతాడు, రేపు బంటగా ఉండేటటువంటి వాడు రాజు అయిపోతాడు. రకం కరోతి రాజానాం రాజానాం రకమేవ చ హరణం నిర్ధనం సేవ నిర్ధనం హరణం విధి. ఈ కాలం అనేటటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటిది, ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెట్టేస్తుందో తెలియదు. అందుచేతనే ఎందుకు పనికిరానటువంటి వాడు కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళిపోవచ్చు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు అధోగతి పాలు అయిపోవచ్చు. ఏమీ లేని పెద్దవాడు ఒక్కసారి కోటీశ్వరుడు. ఇవాళ కోట్లు అంటే లెక్కే లేదు, 2 కోటీశ్వరుడు అన్న మనం కూడా తీసేయాలంట. నెక్స్ట్ నుంచి నేను విన్నాను నిర్మోహంలో లాకియరు క్రోర్పతి అనేటటువంటి. ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర సామాన్యమైనటువంటి వాళ్ళ దగ్గరే ₹1 ఉంటున్నాయి. ఎందుచేతంటే రూపాయి విలువ పడిపోవడంతో, మీరు సంపాదించారని నేను అంటే రూపాయి విలువ పడిపోవడంతో. అందుచేతను ఇవన్నీ కూడా కాలానికి అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి. అందుచేత వాళ్ళు వదిలేశారు. ఎప్పుడైతే ఈ పరిస్థితులు జరుగుతున్నాయో అక్కడ అందరూ ఉన్నారు. పాండవులు ఉన్నారు, కృష్ణ పరమాత్మ ఉన్నాడు, కుంతీదేవి ఉన్నది. ఈ లోపుని ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చింది. ఉత్తర ఎవరు? అభిమన్యుడి భార్య. అభిమన్యుడు ఎవరు? అర్జునుడికి పుట్టినటువంటి వాడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు. మహాభారత యుద్ధం 18 రోజులు అవుతున్నప్పుడు ఆఖరిలో ఆయన అక్కడ చనిపోతాడు. ఎందుకు చక్రం అంటే అక్కడ వేసినటువంటి చక్రం వ్యూహంలో బంధించబడి ఆ సమయానికి ఈవిడ ఉత్తర గర్భంతో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఉత్తర గర్భంతో ఉన్నదో అశ్వత్థాముడికి తెలిసిపోయింది, పాండవులు చనిపోయినా సరే ఇంకా ఉన్నది ఏదో ఉత్తర గర్భంలోని ఎవరో పెరుగుతున్నాడు. వాడి వలన పాండవ వంశం నిలబడిపోతుంది కాబట్టి వాటిని కూడా నాశనం చేయాలనేటువంటి ప్రకటనలో పెట్టుకున్నాడు. వెంటనే బ్రహ్మాస్త్రాన్ని వదిలేశాడు. ఉత్తర గర్భంలో ఉండేటటువంటి పిల్లాన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేహతుడయ్యను. పరమాత్మ నీ చెల్లెలి కోడలయ్యా, నేను నా తాలూకా భర్త శత్రువుల చేత యుద్ధ భూమిలో నేను సంహరించబడ్డాడు. వచ్చినటువంటి అగ్ని ఎలాంటిది అంటే భల్లాగ్ని, విపరీతమైనటువంటి తేజస్సుతోటి, వేడితోటి, శక్తితోటి ఉండేటటువంటిది. కానీ కనిపించడం లేదు. అందుకే ఇందాక చెప్పారు దాన్ని అస్త్రము అన్నారు. శస్త్రం కాదు. శస్త్రం అయితే చేతిలో గట్టి కనిపిస్తుంది, కానీ అస్త్రమే కనిపిస్తుంది, కనిపించడం లేదు. లోపలికి వచ్చేస్తున్నది. నా కడుపులో ఉండేటటువంటి పిండాన్ని చెరగడానికి ప్రయత్నం చేస్తున్నదయ్యా. నువ్వు తప్ప ఇంకెవరికి కావాలి కదా. ఎందుకు చేతను అంటే అన్ని లోకాలని కావాలి. నీ బొజ్జలో పెట్టుకున్నటువంటి వాడి విధానం నా బొజ్జలో ఉన్న ఒక చిన్న పిండాన్ని నీకు కాపాడడం కష్టం కాదే. ప్రార్థన చేసి వెంటనే ఆయన ఏం చేశాడు అంటే సకల ప్రాణి హృదంతరాల వల్ల భస్మజ్యోతియుడు సూక్ష్మగడు అచ్యుతుడు వెంటనే ఒక చిన్న అంగుష్టమాత్రంగా తయారైపోయాడు. కట్టుకున్నాడు, శంకరకాల కళాపంపాలు ధరించాడు, చక్కమని వెళ్ళిపోయినాడు. ఆవిడ యొక్క గర్భంలోనికి ప్రవేశించి ఇక్కడ వచ్చేస్తున్నటువంటి ఈ బ్రహ్మాస్త్రానికి, కడుపులో ఉండేటటువంటి పిండానికి రెండింటికి మధ్యలో నిలబడిపోయాడు. నిలబడిపోయి కథ చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. ఏమిటి కృష్ణ పరమాత్మ దగ్గర వీడి తాలూకా అస్త్రం ఏమైనా పనిచేస్తుందా? నిర్వీర్యం అయిపోయింది. ఆ విధంగా ఆయన పుట్టడం జరిగింది. ఆ పుట్టినటువంటి పిల్లాడు ఎవడు అంటే ఆ వంశాన్ని రేపు నిలబెట్టేటటువంటి వాడు అర్జునుడి మనవడు. అర్జునుడి మనవడు అంటే పాండవుల మనవడే. ఎప్పుడైతే ఈ పరిస్థితులు జరిగాయో ఇప్పుడు కుంతీదేవి స్వాతంత్రం చేస్తుంది కృష్ణ పరమాత్మని. ఎందుకంటే
జరిగిపోయినా సరే నువ్వు ఎంతకాలం నుంచి మమ్మల్ని కాపాడుతున్నావు ఆదినారాయణ. ఇప్పుడే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, నువ్వు ఎంత కాపాడుతున్నావయ్యా మమ్మల్ని. ఆ రోజు లక్ష గృహంలో పెట్టి లక్ష గృహంలో పెట్టి మమ్మల్ని అందరినీ కూడా చంపేద్దాం అనుకున్నప్పుడు మమ్మల్ని కాపాడినటువంటి వాడు కాబట్టి నువ్వే. ఘోరమైనటువంటి విషయాన్ని పెట్టి భీమసేనుడిని చంపడానికి దుర్యోధనుడు ప్రయత్నిస్తే వాడిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయావు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయావు? నాగలోకానికి తీసుకెళ్ళిపోయావు. అక్కడి నుంచి వరాలన్నీ కూడా వచ్చేసాయి భీమసేనుడికి. అందుచేతనే అదృష్టవంతులకు ఆపదలు సంపదలుగా పరిణమించును అని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతుంది. అక్కడ అదృష్టం కూడా ఉన్నది, అందుచేత అక్కడికి వెళ్ళిపోయాడు. చనిపోతాడు అనుకున్నటువంటి భీమసేనుడు తిరిగి ఎన్నో రకాలైనటువంటి వరాలతో వచ్చాడు. ఆత్మరాష్ట్రులందరూ కలిపి ఈవిడికి చీరలు వచ్చేద్దాం అనుకున్నారు. ఏకవస్త్రంతో ఉండేటటువంటిది ఆవిడ, రజస్వలైనటువంటిది. ఆవిడ తీసుకొచ్చేసారు ఇంటికి. పెద్ద కోడలు యాజ్ఞసేని, ఆవిడ సామాన్యమైనటువంటిదా, యజ్ఞకొండ నుంచి ఉద్భవించినటువంటి ద్రౌపదిని తీసుకొచ్చేసి విమర్శన చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు చీరలు ఇవ్వలేదయ్యా. ఎవడిచ్చాడు మాకు? నువ్వు తప్ప మమ్మల్ని కాపాడిన వాడు ఎవడున్నాడయ్యా? నిజంగా భగవంతుడి దగ్గర కూర్చొని పూజ చేస్తున్నాము అంటే కావాలంటే నీళ్ళు రావాలండి, రావాలి. ఏమిటి ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి నన్ను ఎవడయ్యా కాపాడాడు? నువ్వు కాపాడావు తప్పించి నిన్ను మించినటువంటి దైవం నాకెవడు ఉన్నాడు అనేటటువంటి భావన ఏ రోజైతే ముక్కోముతుందో అది నిజమైనటువంటిది. అది మనం చెప్పాలి. ఏం చేయాలంటే ఎంతసేపు వాటితో కష్టాలే చెప్పడం కాదు, సుఖాలు కూడా చెప్పాలి. ఇవాళ ఈ సుఖాలన్నీ పొందేదయ్యా. అలాగే గాంగేయ కుంభజ కర్ణాదుల చేత నా తాలూకా పిల్లలు అదిలోన అలగకుండా యుద్ధ భూమిలో నలిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పావు కదా. నువ్వే నాకు హితబోధ చేసావు, నాకు తెలియదు. అత్త నువ్వు వెళ్ళి కర్ణుడిని ఒక్కసారి ఒక వరం అడుగు అన్నావు.